అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసుంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం దిగటం రెండూ తెలుసుంటాయి. మొదటివాడు ఎప్పుడో పడతాను అని చెప్పని భయపడుతూ ఉంటాడు. రెండోవాడు పడిన పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్నటువంటి తేడా. కొంతమంది అనుకుంటారు మనం ఇంత కష్టపడుతున్నాం, స్వయం కృషిగా ఎదిగాము, అయినా సరే మనం వెళ్ళలేకపోతున్నాం పైకి అని. ఎవరైనా ఒకటేనండి, అదృష్టం అనేది కొంతమందిని అలా పైకి తీసుకెళ్ళగలుగుతుంది. స్వయం కృషిగా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు అదృష్టం దగ్గరికి రాదు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది కొంతవరకు నిజం కావచ్చు. కానీ మనం ఇంకా అదే స్వయం కృషితో కనుక కాస్త ముందుకి మనం వెళ్ళగలిగితే మనం కూడా వాళ్ళని రీచ్ అవ్వచ్చు ఏమో అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది. మనకు అదృష్టం లేకపోవచ్చు, దురదృష్టం మాత్రం లేదు.